మూసీ అంశంపై శాసనమండలి చైర్మన్ కు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వనుంది బీఆర్ఎస్. మూసీ సుందరీకరణపై డీపీఆర్ లేదంటూ సభను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సభ హక్కుల ఉల్లంఘన నోటీసును చైర్మన్ కు అందించనున్నారు. నిన్న శాసనమండలిలో మూసీ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డీపీఆర్ లేదని సభను తప్పుదోవ పట్టించింది ప్రభుత్వం. అయితే ఇవాళ ఆధారాలతో సహా మూసీ డీపీఆర్ను ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుంచారు. మూసీ అంశంపై శాసనమండలి చైర్మన్ కు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వనుంది బీఆర్ఎస్. మూసీ సుందరీకరణకు డీపీఆర్ లేదంటూ సభను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును చైర్మన్ కు అందించనున్నారు. నిన్న శాసనమండలిలో మూసీ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డీపీఆర్ లేదని సభను తప్పుదోవ పట్టించింది ప్రభుత్వం. అయితే ఇవాళ ఆధారాలతో సహా మూసీ డీపీఆర్ను ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. మమతా, మూసీ విషయంలో డీపీఆర్ లేదని సభను తప్పుదో పట్టించిన ప్రభుత్వంపై మంత్రి చైర్మన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలన్నారు. నిన్న శాసన మండలిలో మూసీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజున అడిగినకు ప్రశ్నకు సమాధానం ఇస్తూ అటు డీపీఆర్ లేదని సభను ప్రభుత్వం తప్పుదోవ పట్టించేందుకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆ చైర్మన్ కు ప్రివిలేజ్ మోషన్ అందించనున్నారు. ఇక మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన విషయాలైతే బయటపెట్టారని చెప్పాలి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు సంబంధించి కీలక పత్రాలను కూడా ఆమె మీడియా ముఖంగా కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక డీపీఆర్లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు ఇటు బయట పెట్టిన ఎమ్మెల్సీ కవిత బయట పెట్టారు. సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకు రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ ప్రతిపాదనలో డీపీఆర్ ఉందని స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు డీపీఆర్ లేవని ప్రజలకు చట్టసభలకు తప్పుడు సమాచారం ఇవ్వడం పట్ల అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆ చైర్మన్ కి ప్రివిలేజ్ మోషన్ కూడా అందించనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ, హైదరాబాద్ ను ప్రపంచ బ్యాంకు తాకట్టు పెడుతున్నారని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు సంబంధించి ఇటు ప్రజలను ఎంతో ఇబ్బంది గురి చేస్తున్నారు. రాష్ట్ర మూసీ పరివాహక ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు డీపీఆర్ లేని ప్రాజెక్టుకు అటు వరల్డ్ బ్యాంక్ దగ్గర రుణాలు తీసుకోవడం ఏంటి, అదే విధంగా అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా 14,000 కోట్ల రూపాయల అవసరం అవుతుంది, దానికి సంబంధించిన సహకరించాలని కూడా అడగడంపై కూడా ఇటు రాష్ట్ర ప్రజలను కావచ్చు పూర్తిగా తప్పుదో పట్టించేలా కూడా వ్యవహరిస్తున్నారని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. దీనిపై ఈ రోజు శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అంతా కూడా ఆ సభను ప్రజలను తప్పుదో పట్టించినట్టుగా దీనిలో ప్రివిలేజ్ మోషన్ కూడా అందించనున్నారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ.